దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాగా నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. అయితే గులాబీలు బాస్ విచారణకు హాజరు కావడం పట్ల డ్రామా కొనసాగుతోంది. విచారణకు హాజరవడంపై స్పందించిన కేసీఆర్ తనకు అనారోగ్య కారణాలు, మున్సిపల్ ఎన్నికల బిజీ షెడ్యూల్ వలన స్వయంగా సిట్ ఆఫీసులో హాజరు కాలేనని, అధికారులే తన ఫామ్ హౌస్ కు రావాలని లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన సిట్ ఎర్రవల్లికి రాలేమని, ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లో నందినగర్కైనా రావాలని ఆ ఇంటికి నోటీసులు అంటించారు. కాగా ఈ వ్యవహారంపై గులాబీ బాస్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, కేసీఆర్ కి అయితే సిట్ నోటీసులు వెళ్ళాయి. నందినగర్లోనే విచారిస్తామని సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పారు. మరి దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలు, హైకోర్టుకి వెళ్లే ఆలోచనలు అయితే బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ శిరీష, అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నిన్న రెండవ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత మొత్తం టోల్గా కూడా సిట్ అధికారులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. మొదటి నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కూడా దానికి రిప్లై ఇస్తూ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎన్నికల నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఇప్పుడు విచారణకు హాజరు కాలేను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక నుండి ఏ నోటీసులు ఇచ్చినా కానీ మొత్తంగా చూసుకునే కనుక ఎర్రవల్లి ఫామ్ హౌస్ పేరు మీదే నోటీసులు ఇవ్వాలి, ఇక్కడనే విచారణ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటి నోటీసులు చూసుకుంటే కనుక దాంట్లో కేసీఆర్ ఏజ్ నిమిత్తం మొత్తం 65 సంవత్సరాల కంటే పైబడి ఉన్నారు కాబట్టి 65 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళని మొత్తంగా చూసుకుంటే కనుక వాళ్ళు ఎక్కడ విచారణకు అయితే అనుకూలంగా ఉంటే అక్కడే విచారణ చేయాలి. కాబట్టి అయితే అందరికీ ఇచ్చిన మాదిరిగానే అయితే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారం కేసీఆర్ ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేస్తామన్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయాలి అని చెప్పగానే అయితే ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులు నిన్న అయితే సిసిఎస్ మొత్తంగా చూసి కమాండ్ కంట్రోల్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత అయితే నందినగర్లో రెండవ నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ ఎవరు లేని క్రమం లోపల కేసీఆర్ ఇంటికి నోటీసులు అతికించడం జరిగింది. అతికించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమందికి రావడంతో ఆ సిబ్బందికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కేసీఆర్ అయితే ఎన్నికల అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు అడ్రస్ ఏదైతే నందినగర్లో చూపిస్తుంది కాబట్టి ఇది అథెంటిక్ ఉంటుంది, కాబట్టి మీకు అథెంటిక్ ఇదే ఉంటుంది. అయితే దీని కొరకే ఈ అడ్రస్కే మేము ఇవ్వగలుగుతాం, ఇక్కడే మీరు వచ్చేసి ఇక్కడే విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విచారణలో కొన్ని ఎవిడెన్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు అవి ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని సున్నితమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుండి ఎర్రవల్లికి తీసుకొని రావాలంటే కొద్ది లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాటిని క్యారీ చేయలేము. అందుకొరకే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ కొనసాగిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా అయితే బీఆర్ఎస్ నాయకుల నుంచి కానీ ఇటు కేసీఆర్ నుండి కానీ రిప్లై రాలేదు. రిప్లై రాకుంటే హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఒకవేళ హైకోర్టుకు కనుక వెళ్తే అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇది రాజకీయ ఉద్దేశంతో చేసింది, నోటీసులు రాజకీయ కక్షతోనే
ఇచ్చారు అని చెప్పడం వలన మొత్తం కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. రిట్ పిటిషన్ దాఖలు కూడా చేస్తే పోలీసులు అధికార పరిధి విధాన లోపాలపైన కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు. ప్రశ్నలు లేవనెత్తే క్రమం లోపల ఇటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే కనుక బీఫామ్లు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమందికి బీఫామ్లు ఇవ్వాలి, మెయిన్ రోల్గా ఉంటుంది కాబట్టి ఎన్నికల హడావుడి కూడా ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత అటెండ్ అవుతానని గత నోటీసులకే వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అయితే హైకోర్టును ఆశ్రయిస్తే కనుక హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టులో అయితే నోటీసులు అయితే మళ్ళీ ఇంకొకసారి పిలువమని ఇస్తుందా లేకుంటే ఖచ్చితంగా అయితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి ఆలోచన అయితే చూస్తున్నాం. కాబట్టి హైకోర్టుకు వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అయితే చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మధ్యంతర ఉపశమనం ఏమైనా లభిస్తుందా లేదంటే నోటీసులు ఇవ్వనక్కర్లేదు మళ్ళీ తర్వాత నోటీసులు ఇవ్వండి అని చెప్తుందా లేదంటే విచారించవలసిన అవసరం లేదు అంటూ కూడా చెప్తుందా అనేది అయితే వేచి చూడక తప్పదు. అదేవిధంగా ప్రభుత్వానికి ఇటు పోలీసులకు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నాయి. ఒకవేళ రిట్ పిటిషన్ దాఖలు చేస్తే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్తుంది కాబట్టి కౌంటర్ దాఖలు చేస్తే నోటీసులు ఎందుకు ఇచ్చారు అనేది అయితే హైకోర్టుకు పోలీసులు తెలిపేది ఉంటుంది, సిట్ అధికారులు తెలిపేది ఉంటుంది. దేని కొరకు ఈ యొక్క నోటీసులు ఇచ్చారు దేనికి అనేది ఆ యొక్క ఇంపార్టెన్స్ చెప్పేది అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే తీర్పు దశలో వచ్చే అవకాశాలు హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అనేది అయితే వేచి చూడాలి. కొత్తగా నిబంధనల ప్రకారం మళ్ళీ నోటీసులు ఇవ్వాలి అని చెప్తుందా లేదంటే ఇచ్చిన నోటీసులకు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్తుందా అనేది చూసుకోవాలి. ఈ క్రమం లోపల చూసుకుంటే కనుక మొత్తంగా అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే 2024లో అయితే పంజగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగానే ఇచ్చామంటూ కూడా చెప్తూ ఉన్నారు. పంజగుట్టలో నమోదైనటువంటి దాని ప్రకారం 160 CRPC నోటీసులు ఇచ్చారు. 160 CRPC నోటీసుల ప్రకారమే ఇక్కడ నిందితులుగా కాకుండా సాక్షిగా మాత్రమే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క సాక్షిగా దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మెయిన్గా కేసీఆర్ గత ప్రభుత్వ హయాం లోపల ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఈ యొక్క మొత్తం ముఖ్యమంత్రికి తెలిసేవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరెవరి ఫోన్లు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే కోణం లోపల దర్యాప్తునైతే చేయాలి అని సిట్ విచారణ క్రమంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్ ముఖ్య నేతలైనటువంటి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇటు హరీష్ రావుని కూడా సుమారుగా 7.5 గంటల పాటు విచారణ చేసింది. విచారణ చేసిన నేపథ్యంలో మళ్ళీ నోటీసులు ఇస్తే రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక హరీష్ రావు బయటకు వచ్చినప్పుడు ఇదంతా కూడా ట్రాష్ అన్నారు. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలా ఈరోజు ఎలాంటి స్పందన వస్తుంది బీఆర్ఎస్ నాయకుల నుంచి, కోర్టుని ఆశ్రయిస్తారా లేదంటే రేపు సిట్ నోటీసులకు అయితే విచారణకు వెళ్తారా అనేది అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం తర్వాత పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో దాదాపు 30 మంది విద్యార్థినిలు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. ఈ మేరకు విద్యార్థినులను అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం తర్వాత పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో దాదాపు 30 మంది విద్యార్థినిలు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. ఈ మేరకు విద్యార్థినులను అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాలేజెస్ రన్ అవుతున్నప్పుడు మార్నింగ్ బయటికి వెళ్ళడము, వాళ్ళు బాక్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి హాస్టల్లో జాయిన్ కావడం జరుగుతుంది. దాంట్లో దాదాపు ఒక 144 మంది స్టూడెంట్స్ ఆ హాస్టల్లో ఉంటున్నారు. అవుట్ ఆఫ్ 144 ఒక 15 మెంబర్స్ వాళ్ళకి చిన్న అంటే వామిటింగ్ సెన్సేషన్ లాకుంటే కొందరికి వామిటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళని ఇమ్మీడియట్లీ ఇక్కడికి వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తక్షణమే డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ స్పందించి వాళ్ళకి ట్రీట్ చేయడం జరిగింది. ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కానీ ఆర్ఎంఓ గారు అందరు డాక్టర్స్ కూడా అందరు అవైలబుల్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హెల్త్ అంతా కూడా స్టేబుల్ ఉంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అందరం కూడా ఇప్పుడే డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్తే ఏమి ఇబ్బంది లేదు సార్, వామిటింగ్స్ చిన్న వామిటింగ్స్ మాత్రమే అయినాయి, మోషన్స్ గిట్ల ఏం లేవు. సో అందరూ కూడా స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నేను తర్వాత హాస్టల్ వార్డెన్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పే ఏంటంటే సార్, హాస్టల్లో మేము ఎప్పటికప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే మా మీద కూడా పై అధికారులు ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కొందరు స్టూడెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంక్ ఫుడ్ తింటా ఉన్నారు. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళకి విధంగా జరిగే అవకాశం, ఎందుకంటే 140 మేము ఒకవేళ ఫుడ్ పెడితే 144 మందిలో ఓన్లీ 15 మంది మాత్రమే ఈ విధంగా ఎఫెక్ట్ అయింది. మిగతా వాళ్ళకి ఎవరికి అలాంటి జరగలేదు. అంటే మేము పెట్టిన ఫుడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కొత్తకోట బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అమ్మాయిలకు సంబంధించిన 144 మంది అమ్మాయిలు అక్కడ ఉంటారు, స్టే చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఓన్లీ బోర్డింగ్ ఒకటే అక్కడ ఉంటుంది. వాళ్ళ మార్నింగ్ ప్రైవేట్ కాలేజెస్ కానీ వేరే వేరే డిఫరెంట్ కాలేజీలు కానీ స్కూల్ కానీ వాళ్ళు అక్కడ బయట చదువుకొని ఈవినింగ్ ఇక్కడ వస్తారు. మళ్ళీ మార్నింగ్ నైట్ తిన్న తర్వాత పడుకున్న తర్వాత వాళ్ళకి మార్నింగ్ బాక్స్ తీసుకొని ఆ ప్రైవేట్ డిఫరెంట్ కాలేజీ స్కూళ్ళకి వెళ్తారు. సో ఆ క్రమంలో ఆ 144 మంది సాయంత్రం 7:30 డిన్నర్ చేసి ఉన్నారు. డిన్నర్ చేసిన తర్వాత పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంతమంది ఒక 16 మంది అమ్మాయిలకు చిన్న వామిటింగ్స్ లాగా అవుతుంటే ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 20 మినిట్స్లో వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు. డిఎంహెచ్ఓ గారు, ఆ సంబంధిత డాక్టర్స్, అట్లనే బీసీ వెల్ఫేర్ అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఇక్కడంతా కేర్ తీసుకున్నారు. ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉన్నారు. అమ్మాయిలకు ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు మార్నింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ హాస్టల్కి వచ్చినప్పుడు ఆ మధ్యలో జనరల్గా మన పిల్లలు బయటకొని ఎవరు బయటకొని ఆ బిస్కెట్ ప్యాకెట్స్ చిరు పిల్లలకి తినే అలవాటు ఉంటుంది. సో అట్లా ఉండొచ్చు, అదర్వైజ్ ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. డాక్టర్స్ అది ఎందుకైందనేది చూస్తున్నారు. సో మోస్ట్లీ ఆ చిరు జనరల్గా బయట తింటారు కాబట్టి ఆ ఎఫెక్టే ఉందని మాకు చిన్న ప్రైమరీ రిపోర్ట్లో తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ తిన్నాం. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ కాల్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్.
హైదరాబాద్ కోటి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కాల్పుల కలకలం కూడా కలిగింది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఈ రోజు ఉదయం 7 గంటలకు ఒక వ్యక్తిపై గంతో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు కూడా ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం 7 గంటలకు రషీద్ అనే ఒక వ్యక్తి బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి కూడా వచ్చారు. అయితే గమనించిన దుండగులు అతని పైన కాల్పులు జరిపారు. అయితే అతని కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో అతను అక్కడికక్కడికే పడిపోయిన పరిస్థితి చూసాము. అతని వద్ద ఉన్న 6 లక్షల రూపాయలు కూడా దుండగుడు ఎత్తుకెళ్లారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా రషీద్ని హాస్పిటల్ కు తరలించారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి ఎవరై ఉంటారనే దానిపైన కూడా సుల్తాన్ బజార్ పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున అంటే ఉదయం 7 గంటలకు యొక్క గన్తో ఫైరింగ్ చేయడం అంటే దీనికి సంబంధించి తెలిసిన వ్యక్తులు అనే మాత్రమే ప్రధానంగా కొంత అనుమానించిన. అయితే రషీద్ మాత్రం 6 లక్షల రూపాయలు కోటి ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి కూడా వచ్చారు. అయితే ఒక మిషన్ లో డిపాజిట్ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్న దుండగులు అతని పైన కాల్పులు కూడా జరిపిన పరిస్థితి చూస్తాము. ప్రజెంట్ మాత్రము పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ లో పూర్తిగా దీనికి సంబంధించి ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారో దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే రషీద్ కూడా మరికొద్ది సేపట్లో కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు కాల్పులకు సంబంధించి, వారు ఎలా పారిపోయారని దానిపైన కూడా ప్రధానంగా రషీద్ ని కూడా విచారిస్తారు. మరోవైపు సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా దాదాపు 3 నుంచి 4 వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీరంతా ద్విచక్ర వాహనం పైన వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడ డబ్బులు ఎత్తుకెళ్ళినట్లుగా దీనికి సంబంధించి కొంత సీసీ ఫుటేజ్ లో ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా పోలీసులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా క్లారిటీగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ కేసుకు సంబంధించి అనే దానిపైన పోలీసులు చేస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు తెల్లవారుజామున ఒక్కసారిగా నగరంలో యొక్క కాల్పులో కలకలంతో హైదరాబాద్ ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కూడా చూసాము. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఏపీలో నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈ రోజు నుంచే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడపల్లి మండలం బెగ్గిలిపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పెన్షన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోయిన వారు ఫిబ్రవరి 2న తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.